పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వర్ గారు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసి చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు। విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు। విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు। తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు। ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించినందుకు మీ అందరికీ పేరెంట్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। గవర్నమెంట్ ద్వారా మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశాలతో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు జాయిన్ అయ్యేటప్పుడు మంచి విద్యాబుద్ధులతో ఉండాలి అంటే మంచి రోజు జాయిన్ చేయాలి। అదేవిధంగా ఈ రోజు సరస్వతి దేవికి ఇష్టమైన రోజు। ఆ రోజున పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసంతో మొదలు పెడితే వాళ్ళు లైఫ్ మొత్తం చాలా చక్కగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది। మరి దీనిలో భాగంగా మీరందరూ కూడా విద్యార్థులకు తీసుకొచ్చి చక్కగా ఏదైతే మనకి చెప్పినటువంటి రోజున మీరందరూ తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేశారు। పిల్లలందరికీ ఇక్కడ నుండి స్కూల్లోనే ఉండే విధంగా మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి। ఈ రోజు నిజంగా గవర్నమెంట్ స్కూల్, ఈ స్కూల్లోనే నేను కూడా చదివిన రోజులు ఉన్నాయి। ఎందుకంటే ఇదే స్కూల్లో నేను కూడా ఎలిమెంటరీ వరకు